మేడం హ్మ్. ఏమైంది? యాక్చువల్‌గా 2 ఇయర్స్ బ్యాక్ మా వైఫ్ విడాకులు కేసేసింది మేడం. హ్మ్. కోర్ట్‌లో వచ్చేసి నువ్వు మెయింటెనెన్స్ ఇయ్యాలని చెప్పేసి అన్నారు. హ్మ్. కానీ నాకు అప్పటికొచ్చేటి 30,000. హ్మ్. సో, అందులో తనకి ఇంత డబ్బులు ఇయ్యాలని చెప్పేసి అన్నది. హ్మ్. నేనేం చెప్పిన కోర్ట్‌లో అనంటే, తను ఆల్రెడీ జాబ్ చేస్తుంది. జాబ్ చేస్తున్నా కూడా నన్ను డబ్బులు అడగడం కరెక్ట్ కాదు సార్. హ్మ్. నాకొచ్చేయి 30,000. హ్మ్. నేను అందులో ఆమెకిస్తే నేను ఎట్లా మెయింటైన్ అవ్వాలని చెప్పేసి అడిగిన. కానీ హ్మ్. కోర్ట్ ఇనకుండా ఎంత నువ్వు మెయింటెనెన్స్ శాంక్షన్ అయింది? అదే మేడం. ఆ కోర్ట్ ఇనకుండా ఏం చేసిందంటే, "నువ్వు నెలకి 17,000 ఇయ్యాలి. హ్మ్. 30 నాకొచ్చే 30,000 దాంట్లో 17,000 ఇస్తే ఇంక నేనేముంటా" అని చెప్పేసి అన్నా. అంటే అయ్యో! ఇనలేదు కోర్ట్. హ్మ్. సో, నేను ఈ సంవత్సరం నెల పాటు ఇచ్చుకుంటూ వచ్చిన. హ్మ్. మొన్న రీసెంట్‌గా నాకు తెలిసిందేందనంటే, ఆమె దుబాయ్‌లో 2.5 లక్షలు సంపాదిస్తుంది నెలకి. వామ్మో! ఈ హ్మ్. ముచ్చట నాకు మొన్న తెలిసి నేను పక్కా ప్రూఫ్స్‌తోని ఇప్పుడు నేనున్నాను మేడం. హ్మ్. నేను ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఇచ్చిన 17,000 నా నా డబ్బులు నాకు గావాలి. హ్మ్. నేనట్లా పోయి మళ్ళీ కోర్ట్‌లో ఏమన్నా కేసేసే అవకాశం ఉందా? డెఫినెట్‌గా ఉంది. ఇప్పుడు క్లయింట్ చెప్పిన ప్రకారం వచ్చేదే 30,000 సాలరీ. దాంట్లోంచి 17,000 మెయింటెనెన్సే ఇస్తే వైఫ్‌కి పాపం తనెట్లా బ్రతుకుతాడు అనే క్వెషన్ అక్కడుంటది. బట్ ఏంటంటే మెయింటెనెన్స్ కేసెస్‌లో యూజువల్‌గా ఏంటంటే వైఫ్ హస్బెండ్‌తో బతికి ఉన్నప్పుడు అంటే కలిసి ఉన్నప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తదో అలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ కావాలి అని చెప్పేసి ఆ తర్వాత దాన్ని బట్టి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని సంపాదించే దాన్ని బట్టి ఆమె ఆ ఖర్చులు బట్టి డిసైడ్ చేసి అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తది కోర్ట్స్. సో, ఈ కేస్‌లో ఏందంటే 30,000 వచ్చింది పక్క పెడితే 17,000 మాత్రం గ్రాంట్ చేయడం పడింది. ఎందుకంటే ఆమె దాని తగ్గట్టు బతకాలని చెప్పేసి ఆమె అవసరాలు బట్టి కోర్ట్ ఇచ్చింది. సో, ఇక్కడేంటంటే ఈ క్లయింట్ ఏం చేయొచ్చంటే వెళ్లి హైకోర్ట్‌లో అప్పీల్ వేయొచ్చు. బట్ దీనికేంటంటే ప్రూఫ్ ఎయ్యాలి. ఇప్పుడు తన వైఫ్ వచ్చేసి దుబాయ్‌లో 2.5 లక్షలు సంపాదిస్తుందంట. దానికి తగ్గట్టు ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్ ఎళ్లి హైకోర్ట్‌లో కేస్ వేయొచ్చు. అప్పీల్ వేయొచ్చు. సో, ఈ ప్రూఫ్స్ బట్టి, ఎవిడెన్స్ బట్టి హైకోర్ట్ ఆర్డర్స్ ఇస్తది. సో, ఇలాంటి సిమిలర్ కేస్ యాక్చువల్లీ ఫైల్ అయింది. సో, ఇక్కడేం జరిగిందంటే ఒక పర్సన్‌కి 30,000 వస్తే అందులో 17,000 మెయింటెనెన్స్ ఇచ్చిండు. 1 ½ ఇయర్ తర్వాత తెలిసిందేందంటే వాళ్ళ వైఫ్ ఎళ్లి దుబాయ్‌లో 2.5 లక్షలు సంపాదిస్తుందని చెప్పేసి ఆ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొనెళ్లి హైకోర్ట్‌లో వేసిండు. వేసిన తర్వాత హైకోర్ట్ ఇదంతా చీటింగ్ అని చెప్పేసి ఆమె కోర్ట్‌ని మొత్తం మిస్‌లీడ్ చేసింది, తప్పుదారి పట్టించింది, మోసం చేసింది, అబద్ధాలు చెప్పిందని చెప్పేసి ఏదైతే అమౌంట్ ఉందో మొత్తం కూడా రీఫండ్ చేయమని చెప్పి, ఇప్పటివరకు పే చేసిన అమౌంట్ అంతా కూడా రీఫండ్ చేయాలి. ప్లస్ ఇప్పటి నుంచి మళ్ళీ ఈ హస్బెండ్ వైఫ్‌కి అసలు మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది. సో, ఇలాంటిది ఎవరైనా సరే ఇలాంటి ఏమైనా కేస్ ఫైల్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ కేస్‌ని ఒక ఎగ్జాంపుల్‌లా తీసుకొని, జాగ్రత్త తీసుకొని అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరు కూడా ఫైల్ చేయొచ్చు. ఒకవేళ ఇలాంటి మోసం గాని చేసినా, లేకపోతే అబద్ధాలు గాని చెప్పినా మీరు కూడా ఈ కేస్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొనెళ్లి ఫైల్ చేయొచ్చు.